మన పురాణాలు, ఇతిహాసాలు మరియు జానపద గాథలలోని అద్భుతమైన కథలను మనం చిన్నప్పటి నుంచే వింటూ పెరిగాము. ఆ కథలలోని పాత్రలు, సంఘటనలు మన విశ్వాసాలలో అంతగా కలిసిపోయి కొన్నిసార్లు మన జీవిత వాస్తవాలుగా మారిపోతాయి. ప్రతి దేవాలయానికి ఒక కథ ఉంటుంది. ప్రతి రాయిలో ఒక జ్ఞాపకం దాగి ఉంటుంది. కొన్ని ప్రదేశాలు కేవలం సందర్శన స్థలాలు మాత్రమే కావు, అవి భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మిక రహస్యాలతో నిండిన జీవంతమైన చరిత్ర అధ్యాయాలు. ఈ రోజు నా ప్రయాణం నన్ను ఉత్తర కర్ణాటకకు తీసుకువచ్చింది, చారిత్రక ప్రాధాన్యం కలిగిన బెళగావి నగరానికి. బెళగావి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి ప్రసిద్ధ మిఠాయి ఉందా. కానీ ఆ తీపి వెనుక వేల సంవత్సరాలుగా భక్తులను ఆకర్షిస్తున్న ఒక గొప్ప ఆధ్యాత్మిక సంపద దాగి ఉంది. ఈ రోజు నేను నిలబడి ఉన్నది పవిత్రమైన కపిలేశ్వర ఆలయం ಮುಂದು. ಕಪಿಲೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಒಂದು 5700 ವರ್ಷಗಳ ಇತಿಹಾಸದದು. ಕಪಿಲೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಇಲ್ಲಿ ಸ್ವಯಂಭೂ ಒಂದು ಮಹಾ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ. ಈ ಕಪಿಲೇಶ್ವರ ದೇವಸ್ಥಾನವನ್ನು ಕಪಿಲ ಮಹಾಮುನಿಗಳು ತಪಸ್ಸು ಮಾಡಿ ಆ ಶಿವನನ್ನು ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ. 5000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని విశ్వసించబడే ఈ ఆలయం పరమశివుడికి అంకితం చేయబడింది. 3 నేత్రాలను కలిగినవాడు, సృష్టి, స్థితి, లయల పరమశక్తి, సంహారం మరియు పరివర్తనకు ప్రతీక. మహాదేవుడు, ముక్కన్న శివుడు. నేను మీకు ఈ కథ ఎందుకు చెబుతున్నాను? ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయ కథ కాదు, ఇది కాలగమన కథ, తరతరాలుగా నిలిచిన విశ్వాస కథ, ఇప్పటికీ ఈ పురాతన గోడల మధ్య జీవిస్తున్న గాథల కథ. రండి, మనమందరం కలిసి కపిలేశ్వరుని ఈ దివ్య ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఈ పవిత్ర క్షేత్రం వెనుక దాగి ఉన్న చరిత్రను, అద్భుతాలను, భక్తి వైభవాన్ని తెలుసుకుందాం. శివుని అన్వేషణ మమ్మల్ని ఈరోజు అందమైన బెళగావి నగరానికి తీసుకువచ్చింది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి నగరంలోని షాహాపూర్ ప్రాంతంలో వెలసిన పవిత్ర కపిలేశ్వర ఆలయం ఈ ప్రాంతంలోని అత్యంత ప్రాచీనమైన మరియు భక్తులచే అత్యంత ఆరాధించబడే శివాలయాలలో ఒకటి. భక్తులు ప్రేమతో ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఈ దివ్య క్షేత్రానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. 12 జ్యోతిర్లింగాల యాత్ర, కపిలేశ్వర స్వామి దర్శనం మరియు ఆశీర్వాదం పొందకుండా సంపూర్ణం కాదని విస్తృతంగా నమ్ముతారు. ఓం నమః శివాయ. నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకరాయ ಶ್ರೀಮನ್ಮಹಾದೇವಾಯ ನಮಃ. ಈ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ದಕ್ಷಿಣ ಕಾಶಿ ಕಪಿಲೇಶ್ವರನಲ್ಲಿ ಒಂದು ನಮಸ್ಕಾರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ, ಕಪಿಲೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಒಂದು 5700 ವರ್ಷಗಳ ಇತಿಹಾಸದದು. ಕಪಿಲೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಇಲ್ಲಿ ಸ್ವಯಂಭೂ ಒಂದು ಮಹಾ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ. ಈ ಕಪಿಲೇಶ್ವರ ದೇವಸ್ಥಾನವನ್ನು ಕಪಿಲ ಮಹಾಮುನಿಗಳು ತಪಸ್ಸು ಮಾಡಿ ಆ ಶಿವನನ್ನು ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ. ಸ್ವಯಂಭೂ ಶಿವ ಪ್ರದಕ್ಷಿಣ ಆದಮೇಲೆ ಆ ಶಿವನಿಗೆ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ಮೇಲೆ ಈ ಶಿವನಿಗೆ ಇಲ್ಲಿ ಕಪಿಲೇಶ್ವರ ಅಂತ ಹೆಸರು ಬಂತು. ಈ ಕಪಿಲ ಮಹಾಮುನಿಗಳು ಯಾರಪ್ಪ ಅಂದರೆ, ಈ ಸತಿ ಅನಸೂಯ ನೀವು ಕತೆ ಕೇಳಿರ್ಬೋದು. ಸತಿ ಅನಸೂಯ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರಿಗೆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ಮಾಡಿ ತನ್ನ ಹಾಲನ್ನು ಉಣಿಸಿದಂಥ ಮಾತೆ. ಆ ಮಾತೆಯ ತಮ್ಮನಾದಂಥ ಶ್ರೀ ಕಪಿಲನಾಥ ಮುನಿಗಳು. ಇವರು ನಾಥಪಂಥಿ ಸಂಪ್ರದಾಯರು. ನಾಥ ಸಂಪ್ರದಾಯ ಅಂದರೆ ನೀವು ನೋಡ್ಬೋದು, ಇಲ್ಲಿ ನಾವು ಹಿಂದೆ ಕುಂತಲ್ಲಿಯೇ ನಾಥ ಸಂಪ್ರದಾಯ ಎಲ್ಲ ನವನಾಥರಿದ್ದಾರೆ. ಗೋರಖನಾಥ, ಮಚ್ಚಿಂದ್ರನಾಥ, ಈ ಥರ ಎಲ್ಲ ನವನಾಥ ಮಂದಿರ ಇದು. ಇನ್ನೊಂದು ಹೇಳಬೇಕಪ್ಪ ಅಂದರೆ, ನಮ್ಮ ಕಲಿಯುಗ ಕಪಿಲೇಶ್ವರ, ಕಲಿಯುಗ ಕಾಮಧೇನು, ಕಲಿಯುಗ ಕಲ್ಪವೃಕ್ಷ ಅಂತ ಕರೀತಾರೆ. ನಮ್ಮ ಭಾರತದಲ್ಲಿ ಒಂದು 12 ವರ್ಷಕ್ಕೆ ನಡೆಯುವಂಥ ಸಿಂಹಸ್ಥ ಕುಂಭಮೇಳ ಅಂತಾರೆ. ಇಲ್ಲಿ ನಾಸಿಕದಲ್ಲಿ ನಡೀತದೆ. ಅದು 12 ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ಲಕ್ಷಾಂತರ ನಾಗಾ ಸಾಧುಗಳು ಬರ್ತಾರೆ. ಆ ಸಾಧುಗಳು
ಬಂದು ಇಲ್ಲಿ ಗುಡಿಗೆ ಬರ್ತಾರೆ. ಯಾಕಪ್ಪ ನಾಗರ ಸಾಧುಗಳು ಬರ್ತಾರಂದರೆ, ನೀವು ಕೇಳಿರೋ ಪರಶುರಾಮರವನ್ನು ದ್ವಾಪಾರ ಯುಗದಲ್ಲಿ ಒಂದು ಆದಂಥ ಕತೆ. ಪರಶುರಾಮರು ಎಲ್ಲ ಕ್ಷತ್ರಿಯರನ್ನು ಸಂಹರಿಸಿದ ಮೇಲೆ ಅವರ ಕೊಡಲಿಗೆ ಅತ್ಯಂತ ರಕ್ತದ ಕಲೆ ಹೋಗಲಿ ಅಂತೇಳಿ ಅವರು ಒಂದು ಜಗತ್ತಿನಂತ ಸಂಚಾರ ಮಾಡ್ತಿರಿದ್ರು. ಅವರ ಕೊಡಲಿಗೆ ಹತ್ತಿದ ರಕ್ತ ಎಲ್ಲಿ ಹೋಗ್ತದೋ ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಅವರು ಅಲ್ಲಿ ನೆಲೆಸ್ತಾರೆ ಅಂಥೇಳಿ ಅವರು ಅದೇ ಬಂದ ತರನಾಗಿ ಇಲ್ಲಿ ಆ ನಾಗಾಸಾಧುಗಳು ಬರ್ತಾರೆ. 12 ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ನಡೆಯುವಂಥ ಇದು ಸಿಂಹಸ್ಥ ಕುಂಭಮೇಳ. ಈ ಕುಂಭಮೇಳದ ಅವರು ನಾಗಾಸಾಧುಗಳು ಹೆಂಗಪ್ಪ ಅಂದರೆ, ನಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ರಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ರಿ ಅಂದ್ರೆ ಬರೋಂಗಿಲ್ಲ. ಯಾಕಪ್ಪ ಅಂದರೆ ಪರಶುರಾಮರು ಯಾವ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾರೆ, ಗುಡ್ಡಗಾಡಿರಲಿ ಕಂಟಿರಲಿ ಮುಳ್ಳಿರಲಿ ಅದೇ ಥರ ಹೋಗ್ತಾರೆ. ఆ తర ಅವರು ಇಲ್ಲಿ ಬಂದು 3 ದಿವಸ వస్తీ ఇరుతారు. బెలగావిలోని కమల్ బస్తీ సమీపంలో లభించిన శాసనాలు మరియు చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయ చరిత్ర క్రీస్తు శకం 11వ నుండి 12వ శతాబ్దానికి చెందినదిగా భావించబడుతోంది. అయితే స్థానిక సంప్రదాయాలు మరియు మౌఖిక చరిత్రల ప్రకారం ఈ ఆలయం అంతకంటే మరింత ప్రాచీనమైనదిగా, శతాబ్దాలుగా భక్తి మరియు దైవిక శక్తికి నిలయంగా కొనసాగుతోందని చెబుతారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రాచీన కర్ణాటక మరియు మహారాష్ట్ర వాస్తు కళల సమ్మేళనంగా అద్భుతంగా కనిపిస్తుంది. కాలాతీతమైన శిల్పకళ, సాంస్కృతిక వారసత్వం మరియు ఆధ్యాత్మిక సంపద ఈ ఆలయంలో ప్రతి చోటా ప్రతిఫలిస్తాయి. ప్రతి సంవత్సరం పవిత్ర శ్రావణ మాసంలో మరియు మహాశివరాత్రి మహోత్సవ సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, గోవా మరియు సమీప ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ రోజుల్లో ఆలయ పరిసరాలు భక్తి గీతాలు, ఘంటానాదాలు, ధూప సువాసనలు మరియు అచంచలమైన భక్తితో దివ్యమయంగా మారిపోతాయి. शंभो हर हर महादेव. हे जे दक्षिण काशी कपिलेश्वर मंदिर आहे, याबद्दल मी कुणाला काही सांगायची गरज नाही आहे, कारण हे भरपूर लोकप्रिय मंदिर आहे. आणि गेले 7 ते 8 वर्ष मला शंभो स्वतःहून सेवेला बोलून घेतात. त्याच्यामुळे एक टाईममध्ये मला खूप टेन्शन होतं, मी डिप्रेशनमध्ये होते, काही असं पर्सनल प्रॉब्लेम्समुळे मी खूप गुंतागुंतीमध्ये अडकले होते. खरं जेव्हापासून शंभोंच्या सेवेला यायला लागले, या त्यांनी बोलून घेत झालेत, तेव्हापासून माझ्या लाईफमध्ये खूप काही बदल घडलेत. आणि जसं जसं त्यांनी माझ्याकडून सेवा करून घेत आहेत, या मी करत आहे, तेव्हापासून माझं फक्त मी हसतच असते. सगळ्यांना किती होईल तेवढं पॉझिटिव्ह सांगते, कसं सेवा करायचं, काय करायचं. या कोणी काही चुकत असेल तर त्यांना शंभूंचा आशीर्वाद म्हणून त्यांना आम्ही सगळ्यांना गाईड करतोय. आणि जेवढं होईल तेवढं सेवा करायचा प्रयत्न करतोय. जसं मला खूप काही बदल घडलेत, माझ्या घरातल्यांमध्ये पण खूप काही घडत असतीलच. मग त्याच्यासाठी मी शंभोंची खूप 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 मनापासून आभारी आहे की त्यांनी मला स्वतःहून सेवेला बोलून घेत आहेत, या माझ्याकडून सेवा करून घ्यायला लागले. కపిలేశ్వర ఆలయం తన ప్రాచీన చరిత్రకే కాకుండా పరమశివునితో అనుబంధమైన లోతైన ఆధ్యాత్మిక అనుభూతులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తిపూర్వకంగా చేసే ప్రార్థనలు మరియు రుద్రాభిషేకాలు శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మనోకామనల నెరవేర్పును ప్రసాదిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం కాలభైరవ స్వామి ఆరాధనతో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉంది. కాలభైరవుడు భక్తులను ప్రతికూల శక్తుల నుండి మరియు జీవితంలోని అడ్డంకుల నుండి రక్షిస్తాడని నమ్మకం. శతాబ్దాలుగా అనేక మంది సన్యాసులు ఇక్కడి దివ్య స్పందనలు మరియు ఆధ్యాత్మిక శక్తి వారిని ఆకర్షించాయి. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతత మరియు దైవిక శక్తి అనుభూతి కలుగుతుందని అనేక మంది భక్తులు చెబుతారు. కపిలేశ్వర క్షేత్రంలోని పవిత్ర వాతావరణం కైలాస పర్వతంతో అనుబంధమైన అదే గాఢమైన ఆధ్యాత్మిక అనుభూతిని గుర్తుకు తెస్తుందని. नमस्कार, मी राहुल जयवंतपुर्णे, कपिलेश्वर मंदिर अध्यक्ष. शिवरात्रीमध्ये पालखी उत्सव होतो. रात्री 12 वाजल्यापासून दुपारी 3 पर्यंत रुद्राभिषेक, लघुरुद्राभिषेक अशा विधी होतात. त्याच्यानंतर सायंकाळी पालखी होते. पालखी झाल्यानंतर महाआरती होते आणि शंभो महादेवांचा उत्साह म्हणून आपण तो फार मोठ्या प्रमाणात करतो. त्याच्या दुसऱ्या दिवशी बेळगाव नगरीमधल्या सर्व भक्तांसाठी महाप्रसादाचं आयोजन असतं. नमस्कार, हर हर महादेव. दक्षिण काशी कपिलेश्वर मंदिर बेळगाव येथे सर्व भक्तांचं स्वागत आहे. मी राजू भातकांडे या मंदिरच्या ट्रस्ट कमिटी मेंबर आहे. हे जवळजवळ 5000 वर्ष
पुरातन मंदिर आहे अशी आख्यायिका आहे. या मंदिरात 8व्या शतमानमध्ये आदी शंकराचार्य यांनी इथं भेट दिलेली होती. त्याचबरोबर स्वामी विवेकानंद, मग महात्मा गांधी, लोकमान्य गंगाधर टिळक. आम्ही वैज्ञानिकदृष्ट्या याची पॉझिटिव्ह एनर्जी चेक केला असता मुंबईहून एक टीम मागून गेली होती. ती पॉझिटिव्ह एनर्जी चेक करते आणि ही चेक करत असताना त्यांनी जे तंत्र वापरलं असतं ते लॅकर अँटीना म्हणून पॉझिटिव्ह एनर्जी मोजत असतात. तर ती बोवीज फ्रिक्वेन्सीमध्ये काउंट होत असते. तर ज्यावेळी त्यांनी इथं बोवीज ती यंत्र घेऊन आत गाभाऱ्यात प्रवेश केला तर त्यावेळेला 1,05,000 बोवीज फ्रिक्वेन्सी इतकी पॉझिटिव्ह एनर्जी तिथं उपलब्ध आहे. కపిలేశ్వర ఆలయ పుణ్యయాత్ర ముగింపు వద్ద ఒక విషయం స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, చరిత్ర మరియు ఆధ్యాత్మిక శక్తికి సజీవ కేంద్రం. మీరు ఎప్పుడైనా బెళగావిని సందర్శించే అవకాశం వస్తే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రంలో కపిలేశ్వర స్వామివారి ఆశీర్వాదాలను పొందే అవకాశాన్ని మిస్ కావద్దు. ఇక్కడి దివ్యత్వాన్ని మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను స్వయంగా అనుభవించండి. ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు భక్తి దర్శన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. Shambho Swayambho Shambho Swayambho Hara 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 Mahadev Hara 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 Mahadev Shambho 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 Shankara Shambho 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 Shankara Shambho